2025 ఇయర్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. చాలానే సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటిలో ఆడియన్స్ అంచనాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. మొత్తం మీద ఇయర్ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సినిమాలలో కొన్ని సినిమాలు మంచి లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకోగా, ఎక్కువ రోజులు కంటిన్యూగా కొన్ని సినిమాలు కోటికి తగ్గకుండా షేర్ మార్కును సొంతం చేసుకుని రచ్చ చేయడం విశేషం. కాగా ప్రస్తుతానికి ఇయర్ టాపర్ గా ఎవ్వరూ అందుకోలేనంత దూరంలో సంక్రాంతికి వస్తున్న సినిమా 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ మార్కును సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తర్వాత వచ్చిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు 10 రోజుల రేంజ్ లో కోటికి తగ్గకుండా షేర్ మార్క్ అందుకుంటే, సమ్మర్ లో వచ్చిన హిట్ 3 మూవీ 11 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ అందుకొని టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. రీసెంట్ గా వచ్చిన కుబేరా నాన్ స్టాప్ గా 10 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ మార్క్ అందుకోగా ఈ లిస్టులోకి ఎంటర్ అయింది. ఓవరాల్ గా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న సినిమాలను గమనిస్తే, సంక్రాంతికి వస్తున్నాం 20 రోజుల పాటు, హిట్ 3 11 రోజుల పాటు, గేమ్ చేంజర్, తండేల్, కోర్ట్, అలాగే ఇప్పుడు కుబేరా సినిమాలు 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ మార్కును అందుకున్నాయి. డాకు మహారాజ్ 8 రోజులు, మ్యాడ్ 2 సినిమా 6 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ మార్కును అందుకోగా, మొత్తం మీద ఫస్ట్ హాఫ్ లో 6 సినిమాలు మినిమం 10 రోజులకు పైగా కోటికి తగ్గకుండా షేర్ మార్కుతో దుమ్ము లేపడం విశేషమైతే, లాస్ట్ ఇయర్ మొత్తం మీద 6 సినిమాలు మాత్రమే మినిమం 10 రోజులకు తగ్గకుండా ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ మార్కును అందుకున్నాయి. కానీ ఈ ఇయర్ మొదటి 6 నెలలలోనే 6 సినిమాలు 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా కంటిన్యూస్ 1 crore షేర్ మార్క్ అందుకొని దుమ్ములేపగా, మిగిలిన 6 నెలలలో కొన్ని క్రేజీ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండటంతో ఈ లిస్ట్ మరింత పెద్దదిగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా రేంజ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందో చూడాలి. మీరే సినిమా ఈ రేంజ్ లో దుమ్ము లేపుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.